ఉండి టికెట్ తనకివ్వడానికి అధిష్టానం నిరాకరించడంతో రామరాజు అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్తున్నారైనా రేపో ఎల్లుండో చంద్రబాబుని కలుస్తాను అన్నారు రామరాజు. నాయకత్వాన్ని గౌరవించాలా, తన భవిష్యత్తుని గౌరవించుకోవాలా అన్నది ఆయన సంధిస్తున్న ప్రశ్న. చంద్రబాబు నిర్ణయంపై తన నిర్ణయం ఆధారపడి ఉంది అని కూడా క్లియర్గా చెప్తున్నారు. అయితే అన్ని రకాలుగా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్తున్నారు. నాకైతే బాధగా ఉంది, ప్రతిపక్షంలో కూడా కష్టపడి పనిచేశాను అని గుర్తు చేస్తున్నారైనా TV9తో ఉండి ఎమ్మెల్యే రామరాజు ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? సీటు విషయంలో ఇంకా నాన్చుడు ధోరణి కొనసాగుతూ ఉంది, ఏం ఆలోచిస్తూ ఉన్నారు? యాక్చువల్గా ఉండి నియోజకవర్గానికి సంబంధించి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది సిట్టింగ్లని నా మీద కూడా గౌరవంతో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పొత్తుల్లో భాగంగా కానీ ఏదైతే కార్యాచరణలో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉండి కాన్స్టిట్యున్సీలో ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో కొన్ని విధి విధానాలు, కొన్ని పొత్తుల్లో భాగంలో కొన్ని అవాంతరాలు రావడం జరుగుతూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా డిస్కస్ చేస్తున్నారు, నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడాక నిర్ణయాలు ఎలా ఉంటే అలాగా నాయకత్వాన్ని గౌరవించాలా లేదా నా భవిష్యత్తుని గౌరవించుకోవాలనేది ఆ రెండింటిని కూడా ముడిపెట్టుకుని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తారో దాని ఆలోచన మేరకు మా కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు ఎదుర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో నామినేషన్లు కూడా దాఖలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 22వ తేదీన నామినేషన్ కూడా వేస్తూ ఉన్నారు, డేట్లు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే నామినేషన్ టైం ఆగదు. మన నిర్ణయంలో లోపాల అప్ అండ్ డౌన్లు కొన్ని అటు ఇటు ఉన్నా నామినేషన్ ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఆగవుగా. మన నిర్ణయాల్లో కొంచెం అటు ఇటు అవుతాయి కానీ ఆ ధోరణి ఆగదు. కాబట్టి ఆ ధోరణికి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని భావనలో మనం ముందరికి వెళ్ళవలసిన పరిస్థితి కనపడతా ఉంది. దేనికైనా దీనిపైన ఫైనల్గా చర్చించేందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవబోతా ఉన్నారు? నేను బహుశా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ కలవటం జరుగుతుంది. నాతో కూడా ఇవాళ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. నా యొక్క పరిస్థితులు కూడా నేను ఆయన తెలియజేయడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాల పొజిషన్లో కష్టపడి పనిచేస్తున్నాం, ఆ కష్టపడి పనిచేసిన దానికి ప్రతిఫలంగా మరొకసారి అవకాశం కూడా కల్పించడం జరిగింది. అయినప్పటికీ ఆదినాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాకు గత 18 సంవత్సరాల నుంచి అంటే నేను ఎప్పుడూ కింద స్థాయిలో పనిచేశాను. ఎప్పుడు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి అయితే నాయకత్వంతో నాకు ఏదన్నా కావాలని నేను ఎప్పుడూ కోరుకోలే. 2019లో కూడా పార్టీ అవసరం నిమిత్తం నేను పోటీ చేయడం జరిగింది. నా జీవితంలో నాకు రాజీ లేదు. కేవలం కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు కానీ కుటుంబ సభ్యులు కూడా అడుగుతా ఉన్నా, దాని మీద రాజీ ఉంటుంది కానీ నా వ్యక్తిగతమైన రాజీ ఉండదు. కార్యకర్తలు అభిష్టం ఏదైతే ఉందో నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. స్పష్టంగా చెప్పండి, పోటీలో ఉంటారా లేదా? పోటీలో ఉంటానా లేదా అంటే రెండు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాలా, సైకిల్ మీద పోటీ చేయాలంటే అవకాశం కల్పించున్నారు. దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కొనసాగిస్తున్నప్పుడు పోటీలో 100% ఉంటాం. కొనసాగించినప్పుడు మా యొక్క క్యాడర్ కానీ మా యొక్క నాయకత్వాన్ని కానీ అందరినీ కూడా ఆలోచించి నిర్ణయం త్వరలోనే మీకు చెప్తా. తాను కార్యకర్తల నిర్ణయం అదేవిధంగా కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు త్వరలోనే తగిన నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తానని ఎమ్మెల్యే రామరాజు చెప్తున్నారు. దుర్గాతో రవి TV9 ఉండి నుంచి. ఉండి టీడీపీలో ఏం జరగబోతోంది? మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏం మాట్లాడుతున్నారో మనం విన్నాము. అయితే చంద్రబాబు బుజ్జగింపులు ఫలించే అవకాశం కనిపిస్తోందా, లేక ఖచ్చితంగా రెబల్గానే నామినేషన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా అయితే ఉండి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకుంటే మాత్రం పార్టీ కమిట్మెంట్గా ఉన్నటువంటి లీడర్స్ ఒకవైపు, ఆబ్లిగేషన్ లీడర్ ఒకవైపు అన్నట్టుగా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా మారిపోయింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తాను పార్టీలో గతంలో 2 సార్లు గెలిచానని చెప్పేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ప్రచారం కూడా చేస్తూ దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపు చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇప్పటికే ఆయనకి సీటు కేటాయించారు, ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరినీ తిరిగి తనను గెలిపించాలని కోరుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు సిట్టింగ్ నరసాపురం ఎంపీగా ఉన్నారు. ఆయనకి
ఆయనకి అవకాశం కల్పించాలి అని పార్టీ భావించిన నేపథ్యంలో ఆయనకి ఉండి టికెట్ కేటాయించడం అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు వర్గం మొత్తం కూడా జీర్ణించుకునే పరిస్థితి. దానికోసం తోట సీతారామలక్ష్మి జిల్లా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ఇంటిని ముట్టడించారు, ఆమరణ నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. అయితే పార్టీకి సంబంధించి ఒత్తిడి రావడంతో చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే ఒకసారి సమావేశమైన రామరాజు మరోసారి ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ చంద్రబాబు నాయుడు కలుసుకోబోతున్నారు. అయితే తన భవిష్యత్తు ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, తన త్యాగం ఏంటి అనేది కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్టీలో తనకు సంబంధించి 5 సంవత్సరాలు కమిట్మెంట్గా పనిచేసిన నాకు పార్టీ ఇస్తున్నటువంటి విలువ ఏంటి అని కూడా ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కార్యకర్తలకు ఇప్పుడు రాబోయే పోటీ చేయబడినటువంటి రఘురామకృష్ణరాజుకు ఉన్నటువంటి గ్యాపు, ఆయన మధ్య ఉన్న ఇద్దరి మధ్య సమన్వయం, కార్యకర్తలను కలుపుకోవాల్సినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు సమాధానం తర్వాత కూడా రామరాజు మరోసారి కార్యకర్తల సమావేశం పెట్టి తన నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తానని చెప్తున్నారు. గతంలో అయితే మొదటి సమావేశంలో అయితే తను ఖచ్చితంగా కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు తాను నిర్ణయం తీసుకుంటా అని చెప్పినప్పుడు కూడా కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు. త్యాగం చేయాల్సి వస్తుంది అనే ఒక భావం అయితే ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనబడింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి శివరామరాజు ఇప్పటికే ఇండిపెండెంట్గా బరిలో ఉండటం, రఘురామకృష్ణరాజు ఆల్రెడీ నిన్న ఒక సెట్ తన కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు చేయించారు. మరోవైపున బీఫామ్ అందుకున్న తర్వాత అఫీషియల్గా కూడా 22వ తేదీన నామినేషన్ వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పీవీఎల్ నరసింహారాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఉండి రాజకీయం మొత్తం కూడా ఒక ఆసక్తికరంగా పరిణామంగా మారినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. Right, thank you, Ravi.